భార్యాభర్తలు, తాత మనవళ్ళు, యువతీ యువకులు, పెద్దలు, పిల్లలు అందరూ కలిసి కుటుంబ సమేతంగా బయలుదేరిన ఉమ్రా పవిత్ర యాత్ర కాస్త అంతిమ యాత్రగా మారింది. సౌదీ అరేబియాలో జరిగిన ఈ ప్రమాదం హైదరాబాద్ను విషాదంలో ముంచెత్తింది. మక్కా దర్శనం పూర్తి చేసుకుని మదీనాకు బయలుదేరిన బస్సు భారత కాలమాన ప్రకారం రాత్రి 1:30 సమయంలో మదీనాకు 25 కిలోమీటర్ దూరంలోని ముప్రిహత్ ప్రాంతంలో బస్సు ముందు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఢీకొన్న క్షణాల్లోనే బస్సులో మంటలు వ్యాపించి బయటకు రావడానికి అవకాశం లేక 45 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మరియు షోయబ్ అనే యువకుడు మాత్రమే కిటికీ అద్దాలు పగలగొట్టుకుని బయటపడగలిగారు. ఘటనను గమనించి ఒక కార్ డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కానీ వారు చేరుకునేసరికి బస్సు, ట్యాంకర్ పూర్తిగా దగ్ధమైపోయాయి. పవిత్ర యాత్రలో అడుగుపెట్టిన కుటుంబాలు చివరకు కన్నీటి గుర్తుతో ముగిసిపోయాయి. ఈ విషాదం ఎన్నో ఇళ్లలో ఆగని శోకం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.